ఈరోజు మహర్షి ఉద్దాలకుడు అతని భార్య చండికా జైమిని కథను తెలుసుకుందాం. ఉద్దాలకుని భార్య చాలా గయ్యాళి. భర్త చెప్పిన మాటకు విరుద్ధంగా చేయటం ఆమె స్వభావం. కాబట్టి ఉద్దాలకుడు తనకి ఏమి కావాలో దానికి విరుద్ధంగా చెప్పి తన పనులు చేయించుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఉద్దాలకుడు తన పితృకార్యం చేయవలసి వచ్చింది. నీవు అశుచిగా వంట చెయ్యి, బ్రాహ్మణులకు వడ్డించకే అని చెప్పగా ఆమె శుచిగా వండి శ్రద్ధగా వండన చేసింది. సంతోషాతిశయంతో అసలు విషయం మర్చిపోయి, ఇక్కడ పరమాణం ఉంది, జాగ్రత్తగా తీసిపెట్టు అని చెప్పగానే మహర్షి భార్య వెంటనే అంతా తీసి బయట పెట్టకుప్పలో పడేసేసింది. దానికి కోపోద్రిక్తుడైన మహర్షి శిలపై పడి ఉండు అని శపిస్తాడు తన భార్యని. ధర్మరాజు యాగాశ్వం శిలను తాకినప్పుడే నీవు పూర్వరూపానికి వస్తావని శాప విమోచనం కూడా